హలో ఫ్రెండ్స్, లోకీ సీజన్ 2 ఎపిసోడ్ 6 చాలా బాగుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ నేమ్ వచ్చేసి గ్లోరియస్ పర్పస్. లోకీ సీజన్ 1 ఎపిసోడ్ 1 నేమ్ కూడా గ్లోరియస్ పర్పసే. సో ఇలా ఒరోబరస్ వేలో సిరీస్ని కంప్లీట్ చేసినట్టుగా ఉంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో లోకీ వెక్టర్ టైమ్లీ లూమ్ని ఫిక్స్ చేయడానికి వెళ్తున్న టైంకి టైం స్లిప్ అవుతాడు. ఇంతకుముందు లోకీ పాస్ట్ అండ్ ఫ్యూచర్కి టైం స్లిప్ అయినప్పుడల్లా మనకు ప్రజెంట్ లోకీతో పాటు ఆ టైంకి చెందిన లోకీ కూడా కనిపిస్తాడు. కానీ ఇక్కడ లోకీ టైం స్లిప్ చేయడం పూర్తిగా కంట్రోల్ చేయడంతో అతను పాస్ట్లో ఉన్న తన బాడీలోకి టైం స్లిప్ చేస్తాడు. అలా ఇప్పుడు 2 లోకీస్ కాకుండా ఒక్కరే కనిపిస్తున్నారు. టైం స్లిప్ అయ్యి వచ్చిన తర్వాత లోకీ లూమ్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ లోకీ చాలాసార్లు టైం స్లిప్ అవుతూ లూమ్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాడు. లూమ్ డోర్స్ ఓపెన్ అయిన వెంటనే విక్టర్ రేడియేషన్ వలన చనిపోతూ ఉంటాడు. ఈ సీన్ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో డోరమాము ఐ హ్యావ్ కమ్ టు బార్గెన్ సీన్ని గుర్తుకు చేస్తుంది. ఇలా చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత లోకీ ఓబీకి ఉన్న పూర్తి నాలెడ్జ్ని పొందాలని అనుకుంటాడు. అందుకోసం అతను పాస్ట్కి టైం స్లిప్ అయి కొన్ని వందల సంవత్సరాలు ఓబీ దగ్గర నాలెడ్జ్ని పొంది తిరిగి లూమ్ని ఫిక్స్ చేసే టైంకి వస్తాడు. అండ్ ఇప్పుడు లోకీకి కూడా ఓబీకి ఉన్నంత నాలెడ్జ్ ఉంది. లోకీ వెక్టర్ టైమ్లీకి ఏం చేయాలో చెప్తాడు. ఈవెన్ తన సూట్కి ఎక్కడెక్కడ టేప్ వేసుకోవాలనేది, అలాగే మల్టీప్లేయర్ని కింద పెట్టవద్దని కూడా చెబుతాడు. సో అప్పటికే చాలాసార్లు ప్లాన్ ఫెయిల్ అవ్వడాన్ని చూస్తుండడం వలన మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనేది లోకీ కనిపెట్టాడని తెలుస్తుంది. దానివలన ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా అతను జాగ్రత్త పడుతూ ఉంటాడు. అందుకే టేప్స్ విషయంలో, హెల్మెట్ లాక్ విషయంలో, అలాగే మల్టీప్లేయర్ని కింద పెట్టడం గురించి పదే పదే లోకీ చెబుతూ ఉంటాడు. అండ్ ఈసారి వెక్టర్ టైమ్లీ రేడియేషన్ వలన చనిపోడు. లోకీ ఇన్స్ట్రక్షన్స్తో అతను మల్టీప్లేయర్తో లూమ్ కెపాసిటీని పెంచుతాడు. ఫైనల్లీ వారి ప్లాన్ సక్సెస్ అయిందని వారందరూ ఆనందపడే లోపే మళ్ళీ లూమ్ అన్స్టేబుల్ అవుతుంది. అప్పుడే వారికి అర్థమవుతుంది మల్టీప్లేయర్తో లూమ్ కెపాసిటీని ఎంత పెంచినా అది ఇన్ఫినిట్ టైమ్ లైన్స్ని తట్టుకునేలా నిలబడలేదు, అది సరిపోదు అని. అయితే సిల్వీ బ్రాంచ్ టైమ్ లైన్స్ స్టార్ట్ అయినప్పుడే ఇది జరగాలని ముందే రాసిపెట్టి ఉన్నట్టుగా ఉంది అని చెప్పడంతో లోకీ సిల్వీ హ్యూరమెన్స్ని చంపే టైంకి టైం స్లిప్ అయ్యి వెళ్తాడు. అక్కడ అతను సిల్వీ హ్యూరమెన్స్ని చంపకుండా ఆపడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. కానీ ఆమె వినదు. ఆ తర్వాత లోకీ హ్యూరమెన్స్ అండ్ సిల్వీలు ఎలివేటర్లో ఉండే టైంకి టైం స్లిప్ అవుతాడు. అండ్ ఇక్కడ సిల్వీ హ్యూరమెన్స్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు లోకీ ఆమెను ఆపుతాడు. అయితే సీజన్ 1 ఎపిసోడ్ 6లో ఈ సీన్ని కనుక మీరు చూస్తే సిల్వీ అతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు హ్యూరమెన్స్ తన టెంపాడ్ని యూజ్ చేసి సిల్వీ వెనుకకు మూవ్ అవుతాడు. కానీ ఇక్కడ అలా చేయడు. ఎందుకంటే అతనికి తెలుసు లోకీ ఆమెను ఆపుతాడని, అలాగే లోకీ టైం స్లిప్పింగ్ చేస్తున్నాడని. అండ్ సిల్వీని ఆపడానికి ట్రై చేసి అలసిపోయిన లోకీ ఏదో ఒకటి చేయమని హ్యూరమెన్స్తో అంటాడు. దాంతో అతను తన టెంపాడ్తో సిల్వీని ఫ్రీజ్ చేస్తాడు. అలాగే ఇంతకుముందు లోకీ అండ్ సిల్వీలతో ఒక మాట చెబుతాడు, ఒక టైం తర్వాత ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదని. కానీ చూస్తుంటే అతను అబద్ధం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లోకీ టైం స్లిప్ అవడం, అతను లూమ్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నించడం, అది ఫెయిల్ అవడం, అండ్ అతను తిరిగి మళ్ళీ ఈ చోటుకే రావడం, సో ఇదంతా కూడా హ్యూరమెన్స్ ప్లానే. అలాగే లోకీ ఇప్పుడు టైంని కూడా పాస్ చేయగలుగుతున్నాడు. సో అతను టైం స్లిప్పింగ్ని కంట్రోల్ చేయడంలో మాస్టర్ అయ్యాడు. అండ్ వీరి మధ్య జరిగే ఈ కన్వర్జేషన్లో హ్యూరమెన్స్ టెంపరల్ లూమ్కి సంబంధించి ఒక నిజాన్ని రివీల్ చేస్తాడు. టెంపరల్ లూమ్ నిజానికి ఒక ఫెయిల్ సేఫ్. అది ఒక సాక్రెడ్ టైమ్ లైన్ని మాత్రమే ప్రొడక్ట్ చేస్తూ అది ఓవర్లోడ్ అయినప్పుడు బ్రాంచ్ టైమ్ లైన్స్ అని డిలీట్ చేస్తుంది. సో దీన్ని బట్టి టీవీఏ బ్రాంచ్ టైమ్ లైన్స్ అని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయితే ఆ పని లూమే చేస్తుంది. దాంతో లోకీ వాటే వేస్ట్ ఆఫ్ టైం అని అంటాడు. ఎందుకంటే లోకీ లూమ్ని ఫిక్స్ చేయడానికి 100 ఏళ్ళు పాస్ట్కి వెళ్ళి నాలెడ్జ్ని పొందుతాడు. సో ఇప్పుడు అదంతా ఒక టైం వేస్ట్గా అతను భావిస్తాడు. అండ్ లూమ్ గురించి నిజం తెలుసుకున్న లోకీ దానిని డిస్ట్రాయ్ చేస్తారని హ్యూరమెన్స్తో అంటాడు. అండ్ హ్యూరమెన్స్ లోకీకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి, లూమ్ని డిస్ట్రాయ్ చేసి మల్టీవర్సల్ వార్కి కారణం అవడం, లేదా సిల్వీని చంపి సాక్రెడ్ టైమ్ లైన్ని ప్రొడక్ట్ చేయడం. ఆ తర్వాత లోకీ మొదటి సీజన్లో మోబియస్ అతన్ని టైం థియేటర్లో ఇంట్రాగేషన్ చేసే టైంకి టైం స్లిప్ అయి వెళ్తాడు. అండ్ ఇక్కడ లోకీ ఎవరు చావాలో ఎవరు బ్రతకాలో ఎలా నిర్ణయించగలవని మోబియస్ని అడుగుతాడు. అండ్ ఇక్కడ మోబియస్ ఒక విషయాన్ని
రివీల్ చేస్తాడు. మోబియస్ హంటర్గా ఉన్న టైంలో అతను 5,000 మంది చనిపోవడానికి కారణమైన ఒక వేరియంట్ని ప్రూవ్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ వేరియంట్ చిన్నపిల్లాడు కావడం వలన మోబియస్ అతన్ని ప్రూవ్ చేయడానికి ఆలోచిస్తాడు. దాని వలన బ్రాంచ్ టైమ్లైన్స్ పెరిగి చాలామంది వేరియంట్స్ వస్తారు అండ్ కొంతమంది హంటర్స్ కూడా చనిపోతారు. దాంతో రెన్స్లేయర్ వచ్చి ఆ పిల్లాన్ని ప్రూవ్ చేస్తుంది. రెన్స్లేయర్ సిల్వీ విషయంలో కూడా ఇలానే ప్రవర్తిస్తుంది. ఈ సంఘటన తర్వాత మోబియస్ అనలిస్ట్గా మారతాడు. అలాగే రెన్స్లేయర్ జడ్జ్ అవుతుంది. అలాగే మోబియస్ ప్రతి పర్పస్ వెనుక గ్లోరీ కన్నా బడ్డనే ఎక్కువ ఉంటుందని చెప్తాడు. మోబియస్ చెప్పిన మాటలతో లోకి హార్డ్ డిసిషన్ తీసుకుంటాడు. సిల్వీని చంపి సాక్రెడ్ టైమ్లైన్ని కాపాడి ఆ బడ్డన్ని అతను మోయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత లోకి మోబియస్, హంటర్ B-15, ఓబీలు చనిపోయే చోటుకి టైమ్ స్లిప్పై వెళ్ళి సిల్వీని మీట్ అవుతాడు అండ్ ఆమెకు టెంపోరల్ లూమ్కి సంబంధించిన నిజాన్ని చెబుతాడు. అలాగే అతను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా ఆమెకు చెబుతాడు. కానీ సిల్వీ దానికి ఒప్పుకోదు. ఎందుకంటే దాని వలన ఎన్నో వేల కోట్ల మంది చనిపోతారు. సాక్రెడ్ టైమ్లైన్లో కూడా ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయి. ఇలా ఒక నైట్మేర్ని మరొక నైట్మేర్తో నువ్వు రీప్లేస్ చేస్తున్నావని సిల్వీ చెప్పడంతో లోకికి ఒక ఆలోచన వస్తుంది. లోకి లూమ్ని డిస్ట్రాయ్ చేసి హురిమే స్థానాన్ని రీప్లేస్ చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత లోకి లూమ్ డిస్ట్రాయ్ అవబోయే ముందుకి టైమ్ స్లిప్పై వెళ్తాడు. అలాగే అతను తన డిసిషన్ని తీసేసుకుంటాడు. అన్ని టైమ్లైన్స్ని కాపాడడం కోసం లోకి ఒంటరవ్వాలని అనుకుంటాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో లోకి సిల్వీతో ఒక మాట చెబుతాడు, నేను ఒంటరవ్వాలని అనుకోవడం లేదని. కానీ ఇప్పుడు అతను ఆ డిసిషన్నే తీసుకున్నాడు. ఆ తర్వాత లోకి వారెవ్వరికీ చెప్పకుండా టెంపోరల్ లూమ్ దగ్గరకు వెళ్ళడానికి లూమ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు మోబియస్ అండ్ సిల్వీలు అతన్ని ఆపడానికి వస్తుండడంతో లోకి ఆ రూమ్ డోర్స్ని లాక్ చేస్తాడు. అలాగే ఇక్కడ లోకి వారితో ఒక మాట చెబుతాడు, నేను ఎలాంటి దేవుడిని అవ్వాలో నాకు తెలుసు, ఫర్ యూ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని. ఇదే విధంగా లోకి థార్ మూవీ ఎండింగ్లో ఓడిన్తో చెబుతాడు. ఆ టైంలో అతను అబద్ధం చెబుతాడు. అతను కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు అతను అందరి గురించి ఆలోచించి ఎంతోమందిని కాపాడడం కోసం లోకి తనను తాను ఈ విధంగా సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు. అండ్ థార్ 1 మూవీలో లోకి చివరి మాటలు అండ్ ఈ లోకి సీజన్ 2లో అతని చివరి మాటలు రెండూ కూడా ఒక్కటే, ఫర్ యూ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని. ఆ తర్వాత లోకి టెంపోరల్ లూమ్ దగ్గరకు వెళ్ళేటప్పుడు ప్రెజెంట్ ఉన్న డ్రెస్ పోయి ఒక న్యూ కాస్ట్యూమ్లో ఒక న్యూ గాడ్ ఫామ్లో అతను కనిపిస్తాడు. అండ్ అతని హార్న్స్ మీద ఉన్న ప్యాటర్న్స్ని బట్టి హ్యూరమెస్ సెటడల్ బిల్ట్ అయిన సేమ్ మెటీరియల్తోనే ఈ హార్న్స్ కూడా బిల్ట్ అయ్యాయి. ఆ తర్వాత లోకి తన పవర్తో లూమ్ని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ దాని వలన టైమ్లైన్స్ అన్నీ చనిపోతూ ఉంటాయి. దాంతో లోకి వాటిని పట్టుకొని తన పవర్తో ఆ బ్రాంచ్ టైమ్లైన్స్ని బ్రతికించి వాటన్నిటినీ పట్టుకొని సిటడల్ థ్రోన్ మీద కూర్చుంటాడు. అలా లోకి గాడ్ ఆఫ్ స్టోరీస్గా చేంజ్ అవుతాడు. లోకి టీవీఏలోకి రాకముందు కేవలం థ్రోన్ మీద మాత్రమే ఆశ ఉండేది. అలాగే అతనికి ఎవ్వరు కూడా అక్కర్లేదు అనే విధంగా ఉంటాడు. కానీ టీవీఏకి వచ్చిన తర్వాత అతనికి థ్రోన్ మీద ఆశపోతుంది. ఫ్రెండ్స్తో ఉండాలని అనుకుంటాడు. కానీ ఇప్పుడు అతను ఏదైతే వద్దనుకున్నాడో అదే దక్కింది. ఏదైతే కావాలని అనుకున్నాడో అది దూరమైంది. అలాగే సిటడల్ గోల్డ్ అండ్ బ్లాక్ ప్యాటర్న్లో ఉంటుంది. కానీ లోకి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు క్రాక్స్లో ఉన్న గోల్డ్ అంతా థ్రోన్తో కలిసి గోల్డెన్ థ్రోన్గా మారుతుంది. సో మేబీ ఒకప్పుడు అది గోల్డెన్ థ్రోన్ అయి ఉండవచ్చు. అయితే హ్యూరమెన్స్ బ్రాంచ్ టైమ్లైన్స్ని ప్రూవ్ చేసి కేవలం సాక్రెడ్ టైమ్లైన్ని మాత్రమే ఉంచడం వలన సిటడల్లో ఆ క్రాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఇన్ఫినిట్ బ్రాంచ్ టైమ్లైన్స్ ఫ్రీ అవ్వడం, అలాగే వాటిని సంరక్షించే సరైన గాడ్ తిరిగి రావడంతో ఆ ప్లేస్లో ఉన్న గోల్డ్ తిరిగి థ్రోన్ దగ్గరకు వచ్చి ఉండవచ్చు. అండ్ ఈ ఇన్ఫినిట్ టైమ్లైన్స్ అన్నీ కూడా ఒక ట్రీ రూపంలోకి మారతాయి. నార్స్ మిథాలజీలో దీని నేమ్ వచ్చేసి హెగ్ద్రాసిల్ ఆర్ వరల్డ్ ట్రీ. అలాగే ఎందుకు ఇవి ట్రీ ఫామ్లో ఉన్నాయంటే ఇంతకుముందు కేవలం సింగిల్ టైమ్ లైన్ మాత్రమే ఉండేది అండ్ బ్రాంచ్ టైమ్లైన్స్ అని టీవీఏ ప్రూవ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇన్ఫినిట్ బ్రాంచ్ టైమ్లైన్స్ ఫ్రీ అయ్యాయి అండ్ న్యూ బ్రాంచెస్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే ఈ టైమ్లైన్స్ అన్నీ ట్రీ రూపంలోకి మారాయి. ఆ తర్వాత మనకు న్యూ టీవీఏ కనిపిస్తుంది అండ్ ఇక్కడ వాల్ మీద లెట్స్ గ్రో టుగెదర్ అని పోస్టర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు టీవీఏ మల్టీవర్స్ని బ్రాంచ్ టైమ్లైన్స్ అని కాపాడుతుంది. ఈవెన్ మానిటర్లో కూడా మనకు ట్రీ షేప్లో టైమ్లైన్స్ కనిపిస్తాయి. అలాగే ఓబీ మిస్ మినిట్స్ని రీబూట్ చేస్తాడు. కానీ వారికి దాని మీద నమ్మకం ఉండదు. అలాగే ప్రస్తుతం టీవీఏ టైమ్లైన్స్లని ప్రొడక్ట్ చేయడంతో పాటు క్యాంగ్ వేరియంట్స్లను కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఇక్కడ మోబియస్ ఎర్త్ 616లో
హీ హ్యూరిమెస్ వేరియంట్ ఒకరిని వారు హ్యాండిల్ చేశారని హంటర్ B-15కి చెబుతాడు. ఇక్కడ అతను యాంట్‌మ్యాన్ 3 మూవీలో యాంట్‌మ్యాన్ అండ్ అతని టీం క్యాంగ్ ది కాంకరర్ని ఓడించడం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ మోబియస్ డెస్క్ మీద ఒక ఫైల్ ఉంటుంది. అది మోబియస్ ఫైల్. అతను తన ఫైల్ని చూడాలని అనుకుంటాడు. అండ్ అతని వేరియంట్ నెంబర్ వచ్చేసి MFF353. M అంటే మోబియస్ అని, అలాగే FF అంటే ఫ్యాంటాస్టిక్ 4 అండ్ 353 అనేది ఇష్యూ నెంబర్. ఫ్యాంటాస్టిక్ 4 ఇష్యూ నెంబర్ 353లో మొదటిసారిగా మోబియస్ మోబియస్ పేరుతో పరిచయం అవుతాడు. అలాగే ఇక్కడ న్యూ టీవీఏ బుక్ని చూడవచ్చు. అండ్ దాని మీద టీవీఏ హ్యాండ్ బుక్ సెకండ్ ఎడిషన్ అని రాసి ఉంది. అలాగే దానిని రాసింది ఓరోబొరస్ అండ్ వెక్టర్ టైమ్లీలు. సో ఇక్కడ ఓబీ వెక్టర్ టైమ్లీ పేరుని కూడా రాశాడు. ఆ తర్వాత మనకు వెక్టర్ టైమ్లీ క్యాండిల్స్ని తయారు చేస్తున్న సీన్ కనిపిస్తుంది. అయితే ఈసారి విండోలో నుంచి బుక్ పడదు. ఆ తర్వాత మనకు వైడ్లో రెన్స్లేయర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ మీద ఫర్ ఆల్ టైమ్ ఆల్వేస్ ఎంబ్లెమ్ కనిపిస్తుంది. టైమ్ లైన్స్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఆ టైమ్ లైన్స్కి సంబంధించినవి వైడ్లోకి చేరుకుంటాయి. సో అదేవిధంగా లూమ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు టీవీఏకి చెందినవి వైడ్లోకి వచ్చాయి. అండ్ రెన్స్లేయర్ ముందుకి అలాయిత్ వస్తుంది. అయితే రెన్స్లేయర్కి ఇది ఎండ్ అవ్వకపోవచ్చు. ఆ తర్వాత మోబియస్ తన ఒరిజినల్ లైఫ్కి తిరిగి వెళ్తాడు. అండ్ మోబియస్ వెళ్ళింది ఇయర్ 2022కి అండ్ ప్రెజెంట్ MCU ఇయర్ వచ్చేసి 2026. సో మోబియస్ తన టైంకి వెళ్ళి 4 ఇయర్స్ అవుతుంది. సో రాబోయే మార్వెల్ మూవీస్లో ఈ క్యారెక్టర్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక చివరిగా లోకి సిటడెల్లో థ్రోన్ మీద కూర్చొని ఉంటాడు. ఇది అతని గ్లోరియస్ పర్పస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.